నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నమో అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తి. మోడీ 15,00,000 రూపాయలు ఏటా 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు. ఆయన చెప్పిన ఒక్క హామీ అయినా అయిందా? ఎవరికైనా 15,00,000 రూపాయలు వచ్చాయా? మోడీకి చేసిన పని చెప్పే దమ్ము లేదు. అందుకే గుడి అని చెప్పి రాజకీయాలు చేస్తున్నాడు. అన్ని ధరలు పెంచేశాడు. కేసీఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదు. మనిషిని మనిషిగా, పేదోళ్లను పేదోళ్లుగా చూసి వారికి మంచి చేయాలని పనిచేస్తున్నాడు. కానీ బీజేపీ మాత్రం మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. ఆయనకు అనుకూలంగా ఇక్కడ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఊరికే ఈ మాటలు చెప్పడం లేదు. రాహుల్ గాంధీ ఏమో మోడీని చౌకీదార్ చోర్ అంటే మోడీ బడే భాయ్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటే అదానీ హమారా ఫ్రెండ్ అంటున్నాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు. లిక్కర్ స్కామ్ లేదు, కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం సరికాదు అని రాహుల్ గాంధీ అంటే కేసీఆర్ కూతురును అరెస్ట్ చేయడం కరెక్టే అని రేవంత్ అంటున్నాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని రేవంత్ రెడ్డి అంటాడు. లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం. పొరపాటున కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది బీజేపీకి వెళ్తుంది. అన్ని వర్గాల ప్రజల కోసం కేసీఆర్ ఎంతో చేసిండు. అందరి బతుకులు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు. అలాంటి కేసీఆర్ ని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీలు వచ్చి మేము గండి కొట్టినాం అంటారు. మరి కేసీఆర్ యాదాద్రి కట్టలేదా? ఒక్క యాదాద్రి మాత్రమే కాదు, ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం సహా ఎన్నో రిజర్వాయర్లు కట్టించారు. దేవుళ్ళు దేవుళ్లే, రాజకీయాలు రాజకీయాలే. దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ పని ఖతమైపోయింది. వీళ్లకు ఉన్న కంపెనీలను కాపాడుకునే సోయి లేదు. కొత్త కంపెనీలు తెచ్చే సత్తా లేదంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.